ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. మే 19వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలతో పాటు అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. మోహిని ఏకాదశి ప్రత్యేకత, విశిష్టత గురించి, అలాగే అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవ విశిష్టత, ప్రాధాన్యత గురించి శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు కూడా పరిశీలిద్దాం. ఈ వారంలో ద్వాదశ రాశుల వారు శుభ ఫలితాలు పొందటానికి ఏ మంత్రాలు పఠించాలి అనేటువంటి విశేషాన్ని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ ఏకాదశి మధ్యాహ్నం 1:09 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ ద్వాదశి. నక్షత్రమాస్త రాత్రి 2:48 వరకు ఉంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఇప్పుడు ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు పరిశీలిద్దాం. మే 19 ఆదివారం, అంటే ఈరోజు మోహిని ఏకాదశి, శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవం. మే 22 బుధవారం, శ్రీ నృసింహ జయంతి, తెరికొండ వెంగమాంబ జయంతి. మే 23 గురువారం, వైశాఖ పౌర్ణమి, శ్రీ అన్నమయ్య జయంతి, కూర్మ జయంతి కూడా. మే 24 శుక్రవారం, శ్రీ కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర మహాస్వామి జయంతి. మే 25 శనివారం, రోహిణీ కార్తె ప్రారంభం. ఇప్పుడు ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, రవి సంచారం వృషభ క్షేత్రంలో కొనసాగుతాయి. అలా కేతు సంచారం కన్యాక్షేత్రంలో కొనసాగుతుంది. శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితిలో కొనసాగుతుంది. కుజరాహువులు మీనక్షేత్రంలో, బుధ సంచారం, శుక్ర సంచారం మేషక్షేత్రంలో, శుక్ర సంచారం మేషక్షేత్రంలో, తదుపరి వృషభ క్షేత్రంలో కూడా కొనసాగుతుంది. ఇది ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు శుభప్రదం, శుభ ఫలితాలని కలిగిస్తుంది. శని సంచారం కూడా అత్యంత అనుకూలం. లాభస్థితిలో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. కుజ రాహువుల సంచారం కూడా ప్రతికూలతని కలిగించినప్పటికీ వ్యయంతో కూడినటువంటి విషయాల్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి కీలక బాధ్యతలు, కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు ఆహ్వానించగలుగుతారు. మహిళలకు ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు సునాయాసంగా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. మేషరాశి వారు ఈ వారం శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందటానికి ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. జన్మగురు కారణంగా మానసిక క్లేశాలు పెరుగుతాయి. రవి సంచారం ఆరోగ్య సమస్యల్ని కలిగిస్తుంది. కుజరాహుల సంచారం అత్యంత అనుకూలం. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణకి ఉపక్రమించగలుగుతారు. దూకుడు స్వభావంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. కఠిన నిర్ణయాల ద్వారా అనుకూలత పొందేటువంటి కార్యక్రమ నిర్వహణ శని ద్వారా మీకు లబ్ధిని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కలిగి ఉంటారు. సినీ రంగం వారికి అయోమయ పరిస్థితులు ఉన్నప్పటికీ గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమాలు స్థిరంగా కొనసాగించడం ద్వారా అంతిమ ఫలితాలు లభిస్తాయి. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మోహిని ఏకాదశి సందర్భంగా, అంటే ఈ రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. వృషభ రాశి వారు చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావటానికి
ఈ వారం ఓం శ్రీ విష్ణవే నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు నెరవేరుతాయి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం సామాన్యం. విదేశీ ప్రయాణాల ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. వ్యయాన్ని అనుకూలంగా మరల్చుకుని కార్యక్రమాల్లో సద్వినియోగపరచుకోగలుగుతారు. రవి సంచారం ప్రతికూలతని కలిగిస్తుంది. ఆకస్మిక వ్యయం అనుకూలత వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో దూరం చేస్తుంది. కాబట్టి జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. కుజ రాహుల సంచారం అనుకూలతని కలిగిస్తుంది. బుధ సంచారం అనుకూలం. శుక్ర సంచారం కూడా అత్యంత అనుకూలం. సంతృప్తికర సంఘటనలు విద్యార్థులకి ఉంటాయి. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి లాభిస్తుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బృహస్పతి రోజున, గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మిథున రాశి వారు ఓం శ్రీ శంభవే నమః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, రవి యొక్క సంచారం అత్యంత అనుకూలం. శని సంచారం అత్యంత ప్రతికూలం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో వాటిని కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిలో తారసపడతాయి. గృహ విషయాల్లో కూడా అనిశ్చిత పరిస్థితులు తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. సంతృప్తికర వాతావరణం న్యాయవాద వృత్తి వారికి ఉంటుంది. వైద్య వృత్తి వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా లభిస్తుంది. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. కర్కాటక రాశి వారు ఈ వారం ఓం శ్రీ శివసుందరి నమః అనేటువంటి మంత్రాన్ని భక్తిపూర్వకంగా స్మరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం సామాన్యం, రవి సంచారం అనుకూలం. కుజ రాహుల సంచారం అత్యంత ప్రతికూలం. శని సంచారం సామాన్యం. కాబట్టి జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. అనుకూలత మహిళలకు ఆర్థిక పరంగా తగ్గుతుంది. గట్టి కృషితో కార్యక్రమ నిర్వహణ కొనసాగించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. గతంలో ఏర్పడినటువంటి అనుకూలత ఇప్పుడు క్రమక్రమంగా తగ్గుతుంది. పునఃప్రయత్నాల ద్వారా వాటిని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా వాటిని పరిష్కరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం సింహరాశి వారు ఓం శ్రీ మధుసూదనాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం భాగ్యస్థానంలో ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. రవి సంచారం కూడా అనుకూలం. శని సంచారం అత్యంత అనుకూలం. శత్రువులపై విజృంభించగలుగుతారు. అదృష్ట సంఘటనని వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. మహిళలకు ఆనందకర పరిస్థితులు వేగవంతమవుతాయి. గృహ విషయాలు అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విలువైన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు వంటివి కూడా అత్యంత అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వైద్య వృత్తి వారికి కీర్తి లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది. యోచించగా ఈ వారం కన్యా రాశి వారికి
అనుకూల ప్రభావం ఎక్కువగా ఉంది, ప్రతికూల ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని కూడా దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కన్యారాశి వారు ఓం శ్రీ వాగ్దేవి వరదాయిన్యై నమః అనేటువంటి మంత్రాన్ని భక్తిపూర్వకంగా పఠించడం ద్వారా లేదా స్మరించడం ద్వారా శుభ ఫలితాలు, అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, రవి సంచారం అత్యంత ప్రతికూలం. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిర్ణయాలు మంచివి అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు మనోవ్యాధిని కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తగ్గుతుంది. రవి సంచారం, కుజ సంచారం, రాహు సంచారం అనుకూలం. శని సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి. వ్యాపార రంగం వారికి అనిశ్చితి ఆర్థికంగా ఉంటుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు వ్యతిరేకంగా మారతాయి. యోచించగా ఈ వారం తులారాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం తులారాశి వారు ఓం శ్రీ త్రివిక్రమాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం, శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. శుభవార్తలు వింటారు. శని సంచారం అత్యంత ప్రతికూలం. కుజరాహుల సంచారం కూడా అత్యంత ప్రతికూలం. కేతు సంచారం ఆకస్మిక విజయాన్ని కలిగిస్తుంది. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కరింపబడతాయి. వివాహాది శుభకార్యాలకై తహతహ పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. పెట్టుబడులు వ్యాపారంగం వారికి కలిసి వస్తాయి. పునఃప్రయత్నాల ద్వారా నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలకు పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సంతోషకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృశ్చిక రాశి వారు ఓం శ్రీ శంకర్షణాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం లేదా స్మరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. రవి సంచారం అత్యంత అనుకూలం. శని సంచారం కూడా అత్యంత అనుకూలం. మనోధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాలు చేపట్టగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఏర్పడుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శత్రుత్వాలు ఉన్నప్పటికీ తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా వాటిని జయించగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆకస్మిక శత్రుత్వాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు స్థిరంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. యోచించగా ఈ వారం ధనుస్సు రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ రోజున మోహిని ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం ధనుస్సు రాశి వారు ఓం శ్రీ నారసింహాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం కొనసాగుతుంది. బృహస్పతి అనుకూలత ఈ వారం అంతా కూడా మీకు శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. తృతీయ స్థానంలో కుజ రాహుల యొక్క సంచారం అత్యంత అనుకూలం, మనోధైర్యాన్ని కలిగిస్తుంది. సంతృప్తికర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూలత ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. మహిళలకు గతంలో చేసినటువంటి
కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు సమర్థత పెంపొందింప చేసుకోగలుగుతారు. యోచించగా ఈ వారం మకర రాశి వారికి అనుకూల ఫలితాలు ప్రారంభమయ్యాయి. ప్రతికూల ఫలితాలు కూడా సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మకర రాశి వారు ఓం శ్రీ శూలపాణినే నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో స్మరించడం లేదా పఠించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు, ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా పొందగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. అర్ధాశ్రమ బృహస్పతి అలాగే అర్ధాశ్రమ రవి ఈ రెండు కూడా ప్రతికూలతని పెంచుతాయి. కుజరాహుల సంచారం కూడా అత్యంత ప్రతికూలం. ఏలినాటి శని ప్రభావం కూడా అధికంగా ఉంది. కేతు సంచారం అష్టమ స్థానంలో ఆకస్మిక ప్రతికూల పరిస్థితుల్ని కలిగిస్తుంది, ప్రమాదాలని కూడా కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి సమయం ఇది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకుని కార్యక్రమాల్లో విజయాలు సాధించవలసినటువంటి సమయం ఇది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. దూకుడు స్వభావం, దూకుడు సంభాషణలు కూడా సమస్యలుగా మారతాయి. ఓర్పు సహనంతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. శ్రమతో కూడిన విజయాలు పొందగలుగుతారు. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈ వారం కుంభరాశి వారు ఓం శ్రీ సుముఖాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం లేదా స్మరించడం ద్వారా అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం మీన రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. దూకుడు స్వభావంతో కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఆకస్మిక చిక్కులు తారసపడతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో లభించినప్పటికీ సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు శ్రమకి గురి చేస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. అనాలోచిత నిర్ణయాల ద్వారా ఆర్థిక విషయాల్లో వ్యాపార రంగం వారికి సమస్యలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా న్యాయపాత వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. యోచించగా ఈ వారం మీన రాశి వారికి అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో ఆదివారం రోజున అంటే ఈ రోజున మోహిని ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మీన రాశి వారు ఓం శ్రీపతయే నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం లేదా పఠించడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆనందకర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఏర్పడాలని, అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని స్థిరమైనటువంటి నిర్ణయాలు సాధించాలని, క్లిష్ట సమస్యలు పరిష్కరించుకోవాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.